తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత ప్రియాంక జైన్ చాలా బిజీగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో నా సామిరంగా అనే ఒక ఈవెంట్ తప్ప తను మిగతా ఎక్కడ పెద్దగా కనిపించడం లేదనమాట. ప్రజెంట్ అయితే తన కాబోయే హస్బెండ్ ఎవరైతే శివకుమార్ ఉన్నారో సో ఆ పర్సన్తో కలిసి ఒక రీల్ అయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిందనమాట. ఆ వీడియో ఇప్పుడు నెటిజన్స్ చాలా అయితే కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియోస్కి. ఎందుకనంటే తను శివకుమార్ని తనని వెంటనే తను తాజ్మహల్ దగ్గర పడినట్టు, ఆగ్రాలో పడినట్టు ఆ విధంగా అయితే ఇప్పుడు వీడియో పోస్ట్ చేసింది. సో బెస్ట్ లివింగ్ లైఫ్ విత్ శివకుమార్ అంటూ తనైతే కొటేషన్ పెట్టింది అనమాట. ఈ యొక్క వీడియోపై చాలామంది అంత గట్టిగా ఎందుకు తన్నావంటూ చాలామంది అయితే ఫన్నీగా అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ విషయం పక్కన పెడితే శివకుమార్ అండ్ ప్రియాంక జైన్ గత కొద్ది సంవత్సరాలుగా సీరియల్స్లో చేసుకుంటూ కొంతవరకు లవ్లో ఉన్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళతో దగ్గరలో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని కూడా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అలానే బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ అయితే స్టార్ట్ అవబోతుంది కదా, సో ఏప్రిల్ నుండి. సో ఆ షోకి అయితే ఖచ్చితంగా శివకుమార్ వచ్చే అవకాశం 100% ఉంది అని అయితే టాక్ అయితే బాగా బజ్ అయితే బాగా వినిపిస్తుంది. సో బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీలో మ్యాక్సిమం ఉంటే 70 డేస్ కానీ 8 డేస్ కానీ అంతే ఉండొచ్చు. సో నాకు తెలిసి 100 డేస్ ఉండకపోవచ్చు అని కూడా బజ్ అయితే బాగా వినిపిస్తుంది అనమాట. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం శివకుమార్ బిగ్ బాస్కి వస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.